హలో ఫ్యూచర్ టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఎడ్ లర్నింగ్ హబ్ ఛానల్. బిఎడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కానీ చదవడానికి ఇంట్రెస్ట్ అవ్వట్లేదా? ఎగ్జామ్స్పై ఫోకస్ చేయలేకపోతున్నారా? ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం, తక్కువ మార్క్స్ వస్తాయని భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం బిఎడ్ సెమిస్టర్లో ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలి, అలాగే కొన్ని స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ గోల్? నాకు తెలుసు మీ గోల్ వచ్చేసి టీచర్ అవ్వడం. టీచర్ అవ్వడం కోసమే మీరు ఈ బీఎడ్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఓకే, ఈ కోర్సులో జాయిన్ అయ్యారు కదా. అండ్ సెకండ్ క్వశ్చన్, మరి మీ పేరెంట్స్ మీకోసం బీఎడ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు మీకోసం ఇయర్లీ? స్టార్టింగ్ నుంచి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అడ్మిషన్ ఫీజ్, యూడిఎఫ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, రికార్డ్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, ఇలా చాలా అమౌంట్ మన కోసం స్పెండ్ చేస్తున్నారు మన పేరెంట్స్. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా మన పేరెంట్స్కు మనం ఏమి ఇవ్వాలి? మీ పేరెంట్స్కు గిఫ్ట్గా ఏమి ఇవ్వాలంటే, మీరు టీచర్ అవ్వాలన్న మీ గోల్ని అచీవ్ చేయడమే మీ పేరెంట్స్కు మీరు ఇచ్చే గోల్. అప్పుడే మీ పేరెంట్స్ కళ్ళలో మీరు ఆనందం చూడగలరు. మీ జీవితం ఒక బంగారు బాట కావాలన్న మీ పేరెంట్స్ ఆశయాన్ని మీరు బ్రతికించాలి. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారు ఏదైనా ఒక సక్సెస్ సాధించడానికి, మన గోల్ని అచీవ్ చేయడానికి 4 ఎసెన్షియల్ థింగ్స్ చెప్పారు. ఆ 4 ఎసెన్షియల్ థింగ్స్ని మనం టీచర్ అవ్వడం కోసం ఏ ఎసెన్షియల్ థింగ్స్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, గ్రేట్ ఎయిమ్. సెకండ్, కన్సిస్టెన్సీ. థర్డ్, హార్డ్ వర్క్. అండ్ ఫైనలీ, పర్సీవరెన్స్. ఈ 4 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఏది సాధించాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ ఎయిమ్ ఉండాలి. మనకందరికీ ఒక గ్రేట్ ఎయిమ్ ఉంది, టీచర్ అవ్వడం. ఆ టీచర్ అవ్వడం కోసం మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి. పట్టు వీడని విక్రమార్కుల్లా కష్టపడాలి. అండ్ పర్సీవరెన్స్, పట్టుదల. కొన్నిసార్లు విధి మనల్ని వ్యతిరేకంగా రావచ్చు. అలాంటి టైంలో మనం భయపడకుండా, దిగులు చెందకుండా పట్టుదలతో మన గోల్ని మనం రీచ్ అవ్వాలి. ఓకే, అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ 4 ఎసెన్షియల్ థింగ్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలో బీఎడ్ సెమిస్టర్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్, అండర్స్టాండ్ సబ్జెక్ట్స్ అండ్ సిలబస్. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే సబ్జెక్ట్స్ పట్టు, జాబ్ కొట్టు అని చెప్పారు కదా. మీ సెమిస్టర్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్, ఇలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పాస్ అయ్యేలా, మంచి మార్క్స్ వచ్చేలా చేస్తాయి. అండ్ థర్డ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్యూచర్ టీచర్స్, మీరు యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని వాటిని బాగా చదువుకోండి. మన సాయి బిఎడ్ లర్నింగ్ హబ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము, మీరు ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ, బిలీవ్ యువర్ సెల్ఫ్. మనం ఏది చేయాలన్నా మన పైన మనకు నమ్మకం ఉండాలి. మీరు తప్పకుండా మంచి మార్కులు సాధించి బీఎడ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక టీచర్ అవుతారని నాకు నమ్మకం ఉంది. అండ్ సో ఫ్యూచర్ టీచర్ అవ్వాలని మీ కల నిజం అవుతుంది, కానీ దానికి ఇప్పుడు మీరు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెన్సీగా చదవాలి, రికార్డ్స్ రాయాలి. ఒక్కసారి మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు తెచ్చుకొని చదవడానికి ప్రయత్నించండి. సో ఫ్యూచర్ టీచర్స్, ఈ బీఎడ్ ఎగ్జామ్స్ అనేవి మొదటి అడుగు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ టీచర్ అవ్వాలన్న మీ గోల్ని అచీవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ, సక్సెస్ అనేది ఇన్స్టాంట్గా ఒక రోజుకో 2 రోజులకి ఒకసారి సక్సెస్ అవ్వదు. సక్సెస్ అనేది మీరు చాలా రోజులు కష్టపడాలి. దానికోసం మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ఆ సక్సెస్ రుచిని మీరు చూడగలరు. ఈజీగా వచ్చిందంటే దాని విలువ మీకు తెలియదు. కాబట్టి